కావాలా? కావాలంటే అడగండి, అంతేగాని ఎందుకలా దిష్టి కళ్ళేసుకుని చూస్తారు? ఎరా తిండిపోతే ఎదవా, నీకెంతసేపు తిండుకోలేనా? యువతల మనుషులు చచ్చిపోతున్నా పట్టించుకోవా? నువ్వు నన్ను తిడుతున్నావు కదా ఐశ్వర్య. చాలా బాగా చేశారే. కంటెంట్ చెప్పకుండా నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకు తిడుతున్నారో సరిగ్గా చెప్పండి, లేదంటే నాకు కోపం వస్తుంది. డ్రైనేజ్ లో వాటర్ పొంగకొచ్చిన ప్రయోజనం లేదు. రాజాగారిని పీకేస్తాము చంపేస్తామని మా పిన్ని నిన్ను తీసుకొస్తే నువ్వేమో తొక్కలో ప్లాన్ వేసి ఫెయిల్ అవుతున్నావు. నీ బాడీకి బిల్డప్ ఉంది గాని నీ బ్రెయిన్ లో మ్యాప్ లేదు. అది నా తప్పు కాదు, నీ టైం బాలేదు. మంత్రాలు రాని పూజారి శటకోపం బంకర్ అన్నాడంట. అలా ఉంది నీ ఆన్సర్. మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. దీనే తెలుగులో కెలకటం అంటారు. నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు. అసలు నిన్ను లెక్కలోనే తీసుకోవట్లేదు. నేను వెళ్ళిపోతున్నాను. అయితే నువ్వు రాజాగారిని ఏం చేయాలో నొక్కో. అబ్బా, ఈ యాంగ్రీ బర్డ్ అంచనా ఓటమి నొప్పుకోదు. నీకు గెలవడం కూడా రాదు. ఆపండి, మీకు ఆ రాజాగడ్ అంత చూడడం కావాలి అంతే కదా? ఈసారి ప్లాన్ వేస్తాను, ఆ రాజాగడి తాట తీస్తాను. ఆ రాజాగాడి మీద పగ ఈసారైనా తీరుతుందా? అంజన బాగా అట్టైపోయింది. అయితే ప్లాన్ పవర్ఫుల్ గా ఉంటుంది. మీరందరూ సీరియల్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ స్క్రీన్ ప్లే రైటర్స్. మిమ్మల్ని ఇక్కడికి చాలా ఇంపార్టెంట్ పని మీద పిలిపించారు. మీరు కలిసి పని చేయాలా? మా వల్ల కాదు. ఆడవాళ్ళని పురుగుల్లా చూపించే ఈ మగ పిశాచాలతో పని చేయడం మా వల్ల కాదు. అలా ఉన్నారు కాబట్టే చూపిస్తున్నాం. అది తప్పంటే ఎలా? ఏది తప్పు ఏది ఒప్పు అంతా విధిలిఖితం. ఆపండి, ఎదవ డ్రామాలు మీరును. నేను ఇక్కడికి మిమ్మల్ని ఒక పర్సనల్ పని మీద పిలిపించాను. అదేంటంటే అంటే అమాయకుడైన ఒక అబ్బాయిని పట్టుకుని ఎంతో ఘోరంగా, దారుణంగా, నీచంగా, భయంకరంగా హింసించారన్న మాట. వాడేమన్నా తక్కువ తిన్నాడా? ఒక అభాగ్యురాలైన ఆడదాన్ని పట్టుకొని అది ఇది చేశాడే. మీ మగజాతికి అది కనిపించట్లేదా? సంత దొరికితే చాలు షురు అయిపోతున్నారు. ఇప్పుడు నాకు వాడిని కట్ చేయడానికి ప్లాన్ కావాలి. మీ ఫోకస్ దాని మీద పెట్టండి. ఆహా, దానికేం భాగ్యం. మన పవిట చెంగు సీరియల్లో అత్తగారిని ప్యారలైజ్ చేసినట్లు దాన్ని కూడా ప్యారలైజ్ చేద్దాం. అప్పుడు హాస్పిటల్ ఖర్చులు కూడా ఐశ్వర్య పెట్టుకోవాలి. నీ బొట్టు చెరిపేసే సీరియల్లో వదిన క్యారెక్టర్ పిచ్చోన్ చేసినట్టు వాడిని కూడా పిచ్చోన్ చేసేద్దాం. వాడు అసలే సగం పిచ్చోడు, పూర్తి పిచ్చోడు అవుతే ఉపయోగం ఏముంది? ఆదిశక్తి సీరియల్లో విలన్ కి విషం పెట్టినట్లు చంపేద్దామా? నో మర్డర్స్ ప్లీజ్. పోనీ ఓ పని చేద్దాం. బాంబులు పెట్టి వాణ్ణి బెదిరించి మానసికంగా వాణ్ణి కృంగదీసి ఇక్కడే ఉంటే చంపేస్తారేమో అనే భయాన్ని క్రియేట్ చేసి వాడంతట వాడే పారిపోయేలా చేసేద్దాం. ఈ ఐడియా బాగుంది. వెంటనే బాంబుల బాబీ కాల్ చేద్దాం. బాంబుల బాబీ ఇమీడియట్ గా మిమ్మల్ని కలవాలి. హలో 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 హలో, నా పేరు బాంబుల బాబీ. సోదాపి ముందు మ్యాటర్లోకి రా. ఇది మహాబాంబు. ఇది పెడితే ఠప్ మనిషి పోతాడన్నమాట. మాకు మర్డర్ చేసే ఇంట్రెస్ట్, తప్పించుకున్న తెలివితేటలు రెండూ లేవు. ఓకే ఓకే ఓకే, ఇది మీడియం బాంబ్. మీడియం బాంబు. ఇది పెడితే కాలో చెయ్యో పోవడం గ్యారంటీ. అప్పుడు పర్మనెంట్ ఇక్కడ సెటిల్ అయిపోతాడు. ఓకే ఓకే, ఇది మీడియం. ఇది మినీ బాంబు. ఇది పోలీసోడు కొట్టినట్టు కనిపించినట్టు దెబ్బలు తగులుతాయన్నమాట. చూడు బాబు,
బాంబులు బాబు. బాంబు పెడితే భయం కలిగేలా ఉండాలి. అలాంటిది ఏదైనా ఉంటే చూపించు. ఇది చూడడానికి చిన్న చిన్నగానే ఉంటుంది. ఒరే దరిద్రుడా, నువ్వు చూపించే బాంబుల కన్నా నువ్వు వేసే బాంబులే ఎఫెక్టివ్ గా ఉన్నాయి. ఆ, ఆ, ఈ బాంబు పేలితే భయం టన్నుల కొట్టి వస్తుంది. ఇది పెన్ను నుంచి ప్యాంట్ దాకా దేంట్లోనైనా పెట్టుకోవచ్చు. సూపర్. ఇలాంటివే చిన్న చిన్న బాంబులు ఒక 4 ఇచ్చేసాయి. ఆ, ఇది క్యూబ్ బాంబు, ఓకే. ఇది ప్రెషర్ బాంబు, ఇది చిప్పు బాంబు, ఇది 3G బాంబు. ఓ వావ్. మరి నా పేమెంట్? ఒక్క నిమిషం. బాబు అమ్మో, చాక్లెట్ ఇచ్చినట్టు 4 బాంబులు ఇచ్చావు. ఎలా వెళ్తా చెప్పు. సింపుల్. బాంబు పెట్టిన చోట కొంచెం ప్రెషర్ క్రియేట్ అయితే చాలు, పేలిపోతుంది. ఎనీ టైం కాల్ మీ. ఓకే. బాంబుల బాబీ. వస్తా. ఈ దెబ్బతో రాజాగాడు అవుట్. ఎస్. వాడి మధ్య ప్రశాంతత కోసం రామకొండ రాస్తున్నాడు. పెన్నులో బాంబు సెట్ చేస్తే మీకు ప్రశాంతత దొరుకుతుంది, ఆ క్రెడిట్ నాకు దక్కుతుంది. ఏమే, నీకు సిల్క్ చీర ఎక్కువ అనుకుంటే కంచిపట్టు చీర కావాల్సి వచ్చిందా? ఒక్కసారి నా బాధ అర్థం చేసుకోండి అత్తయ్య. రోజు ఈ చీరతో బజార్కి వెళ్తుంటే నన్ను చూసే వాళ్ళు అదోలా చూస్తున్నారు అత్తయ్య. అయితే నువ్వు వాళ్ళు ఎందుకు చూస్తున్నావే? వాళ్ళు ఎందుకు చూస్తున్నావు చెప్పవే. ప్లీజ్ అత్తయ్య, కుట్టకండి అత్తయ్య. నీలాంటి దాన్ని ఊరికి నేను వదలకూడదే. చావు. అయ్యో, నీకు బాగా ఎక్కువైంది. ఉండు, నా కొడుకు వచ్చాక నీ సంగతి చెప్తాను. నేను సెగదరగా సీరియల్ అద్భుతానికి అమ్మ మొగుడులా ఉంది. ఈ యాంగ్రీ బర్డ్ అంచనా ఎవరో గాని డైలాగులు రాసిన చేతికి దండం పెట్టుకోవాలి. ఈ పెన్ ఏంటి మందేసిన ఉల్లికాడలాగా మా వట్రంగా ఉంది. ఎవరిదో ఏంటో. ఎవరిదైతే ఏంట్లే, వాడి చూద్దాం. వాడు బుక్ మీద రామా అని రాసేటప్పటికి కోమలో వెళ్ళిపోతాడు. ఇంత అందమైన ప్రాంతం మనం రాస్తే బాగోదు. ఆ యాంగ్రీ బర్డ్ అంచనా లాంటి ఓ మంచి రైటర్ రాస్తే బాగుంటుంది. ఓ పని చేస్తా. వాడేంటి గిఫ్ట్ ప్యాక్ ఇచ్చాడు. ఆ పెన్ను గిఫ్ట్ గా బయటకు వెళ్తే ప్రమాదం. దాన్ని ఎలా ఆపాలి? నేనున్నాను. రాజా, ఎక్కడికి వెళ్తున్నావు రాజా? నీకెందుకు బంటి బాబు? నేను తోడుస్తాను. చంపేస్తాను. నీతో నాకు అవసరం లేదు. ఈ గిఫ్ట్ ఎవరికి? నా ఫ్రెండ్కి. పేరేంటి? పెట్టనా ఎలా పేరు చెప్తే ఏదో ఒక పెంట చేద్దారనా? సచ్చినా చెప్పను. మేడం, కొరియర్.
ఇస్తారు? మా ప్రొడ్యూసర్స్ పేమెంటే సరిగ్గా ఇవ్వరు, ఇంకా గిఫ్ట్ ఎందుకు ఇస్తారు? చూద్దాం. అరే పెన్ను బాగుందే. మీ వీరాభిమాని ఎవరై ఉంటారు? ప్రియమైన అంజనా గారికి నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి బాబు. మీరు కథలు కంచిపట్టు సీరల్లా అల్లుతారండి. అత్తలు చేసే అరాచకాలు, కోడలు పడే కష్టాలు, మాటలు రాని మావలు, మందేసే మొగుళ్ళు, అబ్బో అన్ని క్యారెక్టర్లు అద్భుతాలండి. సీన్కి టిస్టు, ఎపిసోడ్ కి బ్యాంగ్ ఇరగ తీసేస్తారండి. మీ డైలాగ్ వింటుంటే కడుపులో టిప్పర్ లారీ తిరిగినట్టు, సీన్ చూస్తుంటే కళ్ళల్లో కలకొచ్చినట్టు కుదురుగా ఉండలేవండి బాబు. మీరలా ఎడతెరిపిలేని ఎండల్లాగా సీరియల్స్ తీస్తూనే ఉండాలి. నేనిచ్చిన పెన్ను రాస్తూనే ఉండాలి. ఇట్లు మీ వీరాభిమాని పనిమాని రాసిన లేఖ. నీలాంటి ఫ్యాన్ ఒక్కడుంటే చాలు, రోజుకి 2 గంటలు ఎపిసోడ్ తీస్తాను. ఇది పెన్ను కాదు, గన్. ఇందులో ఉంది ఇంకు కాదు, నీ అభిమానం. దీంతో నేను రాసే మాటలు తూటాల్లా పేలాలి, నా అభిమానుల గుండెల్లో గుచ్చుకొని చొచ్చుకుపోవాలి. రాజాగాడు నా జీవితంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి మనశ్శాంతికి మీనింగు, ప్రశాంతతకి స్పెల్లింగ్ మర్చిపోయాను. ఈ రోజు వాణ్ణి ఎలాగైనా బయటికి పంపించేయాలి. పెడతా పాట్ పెడతా. మామూలుగా అయితే ఈ బజ్జీ తింటే నోరు మండుతుంది, ఈ బజ్జీ తింటే మొఖం మాడుతుంది. ఇక్కడున్నావా? ఇది తింటే నీ పనైపోతుంది. తిండికి కరువాసిన కుక్క విస్తరాకు వంక చూస్తున్నట్టు చూడకపోతే పెట్టుమని అడగొచ్చుకో. ఆకలి దంచేస్తుంది, ఆగడంలో తప్పలేదు. నేను అడుగుతానని తెలిసే లేచి వెళ్ళిపోయింది. ఛీ, దీన్ని అడగడం కంటే బయటికి వెళ్ళి తినడం బెటర్. అయ్యో పాపం, అందులో బాగుంది. అర్థమయ్యింది. ఐశ్వర్య, ఐశ్వర్య, ఏంటి ఏంటా సౌండ్? ఏం లేదు,
టీవీ సౌండ్. అంతేనా? నేనేదో బాంబు పేలింది అనుకున్నాను. బాంబా? ఆ. అలాంటిదేం లేదు. ఆ? ఆహా, అలాంటిదేం లేదు. బజ్జీలన్నీ తినేసావా? నాకేమైనా ఉంచావా? కిచెన్ లో ఉన్నాయి. వెళ్ళు వెళ్ళు వెళ్ళి తిను. ఉన్నాయా? ఉన్నాయా? ఇప్పుడు చూడు. నెక్స్ట్ అటెంప్ట్ లో చెప్తాను నీ పని. ఈ అటెంప్ట్ లో నేను బలయ్యాను. బాంబు సోఫాలో పెడుతున్నావా అన్నయ్య? అవును. ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుంది. బిస్కెట్ కోసం వచ్చిన కుక్కలాగా వాడు ఫేవరెట్ సీరియల్ మిస్ అయిపోతుందని కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తాడు. తర్వాత టీవీ ఆన్ చేసి చూస్తాడు. అంతేగా? టీవీ ఆన్ చేయడానికి ముందు ఈ రిమోట్ తీస్తాడు. వాడు ఇక్కడ కూర్చుంటాడు. అంతే, బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. వాడి బాక్స్ బద్దలైపోతుంది. నువ్వు సూపర్ అన్నయ్య. సరే, మనం దూరం నుంచి చూస్తూ ఎంజాయ్ చేద్దాం పద. ఈ ప్లాన్ కూడా పోయినట్టుంది. బీ పాజిటివ్, చూస్తుండు. నువ్వు ఇక్కడే ఉండి చూస్తుండు, నేను వెళ్తా. చిన్ను నన్ను నమ్ము. చిన్ను. ఓకేనే, బాయ్. అదేంటి మాడిపోయిన మామిడి టెక్కలు అలా ఉన్నాయి? ఏమైంది? నువ్వు వేసిన బాంబ్ ప్లాన్ కి బడ్జెట్ ఎక్కువైంది, రిజల్ట్ రివర్స్ అయ్యింది. మా పరిస్థితి ఇలా అయ్యింది. నా పరిస్థితి కూడా అంతే. నీకెలా తగిలింది? రాజాగాడు పెన్ను బాంబుని నాకు గిఫ్ట్ గా పంపించాడు. వాడు తెలియక చేసినా తెలివిగా చేశాడు. వాడి తెలివితేటలు కాదు, మన ప్లానింగ్ లోనే ఏదో ప్రాబ్లం ఉంది. ఎంసెట్ పేపర్స్ లీక్ అవ్వచ్చు కానీ నేను వేసిన ప్లాన్ ఫెయిల్ అవ్వదు. అది నీ అహంకారం. ఎలుకను పట్టడానికి బోన్ తెస్తే పిల్లెత్తుకుపోయిందన్నట్లు లాస్ట్ మినిట్ లో వాడు మిస్ అవుతున్నాడే. ఒక్క ఎపిసోడ్ టిఆర్పి తగ్గితే సీరియల్ ఫ్లాప్ కాదు. ఒక్కసారి రాజాగాడు తప్పించుకుంటే నా ప్లాన్ రాంగ్ కాదు. మరోసారి ట్రై చేద్దాం. మరో బాంబ్ రెడీ చేద్దాం. దేనికి? వాడిని పంపడానికా, మమ్మల్ని చంపడానికా? అనవసరంగా బాధపడకు. ఈసారి రిమోట్ బాంబ్ సెట్ చేద్దాం. బాంబు రాజాగాడి దగ్గర ఉంటుంది, బటన్ మన చేతిలో ఉంటుంది. అంటే అవకాశం వాడి చేతిలో ఉంటుంది, అపాయం వాడి జేబులో ఉంటుంది అన్నమాట. ప్లాన్ బాగుంది. ఈసారి వాడు ఎలా తప్పించుకుంటాడో చూస్తా. గాడిద నోట శిలక పలుకులు పలుకుతున్నాయే, కారణం ఏంటో? మనుషులు పశ్చాత్తాపం కలిగితే ఇలాగే మాట్లాడతారు. అది నువ్వైనా నేనైనా. ఎండాకాలంలో మంచు కురవదు, మీ ఫ్యామిలీకి పశ్చాత్తాపం కలగదు. నువ్వు నమ్ముతావని ఆశ లేదు, క్షమిస్తావని నమ్మకము లేదు. కానీ క్షమాపణ అడగకపోతే
నా మనసుకి శాంతి లేదు. యు ఆర్ ఏడ్సింగ్. అవును పాపం, నువ్వేం చేసావు? నీకు శిక్ష. మా ఇంటికి వచ్చావు, అది పొరపాటు కాదు. మోసపోయావు, అది తప్పు కాదు. నీ డబ్బు కోసం నువ్వు పోరాడుతున్నావు, అది అధర్మం కాదు. నువ్వు అనే మాటలో అబద్ధం లేదు. అలాంటి నిన్ను మేము టార్చర్ చేస్తున్నాం, అది పొరపాటు. చులకనగా చూస్తున్నాం, అది తప్పు. తప్పులు చేస్తుంది మేము, శిక్షలు అనుభవిస్తుంది నువ్వు. అందుకే అన్నిటికీ కలిపి ఒకటేసారి చెప్తున్నా. ఏనుగానే ఏడితే కళ్ళు తడుతాయి, ఎదవైనా నిజం మాట్లాడితే మనసు తడుస్తుంది. ఇక నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. ఏటే బరువు ఉందా? అవును. మాస్టర్ నల్ల బోర్డు లాగా తెల్ల ముఖం వేసుకొని చూస్తావేంటి? ఎలాగే పద. బంటే బంటే ఓరు బంటే బంటే రే బంటే 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 రే బంటే బంటే ఇంకేమైందిరా? వాటర్ తీసుకొస్తాను. రాజా బంటికి దూరంగా ఉన్నాడు. రిమోట్ నొక్కితే సంచులో ఉన్న బాంబు పేలిపోతుంది. రాజాగాడు అయిపోతాడు. నొక్కేనా? 1 2 బంటే రాజా, అబ్బా రాజా, 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 నీకేం కాలేదుగా? లేదు. నన్ను కాపాడి నీకు దెబ్బ తగిలించుకున్నా రాజా. అదేంట్రా పోటుడా అలాగంటావు? ఇందాకే కదా ఫ్రెండ్స్ అన్నావు. ఫ్రెండ్స్ కి దెబ్బలు తగలకుండా కాపాడడం బాధ్యత కదరా. రాజా, నా కోసం నీ ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. నువ్వు నాకు నచ్చావు. ఇంకా నుంచి నేను నీ పార్టీయే. ఇద్దరం కలిసి ఇరగదిద్దాం. అలాగే. ఆ